వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. బుద్ధి రావడం లేదు, తీరు మారడం లేదు, ఉగ్రభూతాన్ని పెంచి పోషిస్తూనే ఉంది. ఐఎస్సీ ఆధ్వర్యంలో జైషే మహమ్మద్ సాంకేతికంగా అప్గ్రేడ్ అవుతోంది. పాకిస్తాన్ గూఢచర్య సంస్థతో టెర్రరిస్టుల లింక్స్ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ సాంకేతికతతో కుట్రలకు పాల్పడుతుంది జైషే మహమ్మద్ సంస్థ. టెక్నాలజీ పరంగా, సైనిక పరంగా పాకిస్తాన్ సాయం పొందుతూ భారత్పై దాడులకు స్కెచ్ గీస్తోంది. ఒకప్పుడు సాంప్రదాయ ఆయుధాలు, రైఫిళ్లు, మోటార్లు, రాకెట్ లాంచర్లు ఆధారంగా నడిచిన జైషే మహమ్మద్ సంస్థ ఇప్పుడు ఆధునిక సాంకేతికతను పెంచుకుంటోంది. తమ సామర్థ్యాలను మరింతగా పెంచుకునేందుకు వ్యూహరచన చేస్తుంది. క్వాడ్ కాప్టర్లు, డ్రోన్లు, డిజిటల్ వార్ఫేర్ పరికరాలను కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. భారత్పై జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్ర దాడులలో 2001 పార్లమెంటు దాడి, 2019 పుల్వామా దాడి వెనుక జైషే పాత్ర కీలకం. భారత భద్రతా వర్గాల సమాచారం ప్రకారం టెర్రరిస్టులకు నేరుగా శిక్షణ ఇస్తుంది పాక్ ఆర్మీ. బ్లాక్ మార్కెట్ ద్వారా ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. సజావుగా నిధులు అందేలా ఐఎస్ఏ పర్యవేక్షణ చేస్తుంది. జైషే మహమ్మద్ సంస్థ మొత్తం నిధుల్లో 50% ఆయుధాల కొనుగోలుకే వెచ్చిస్తోంది. ఇప్పటికే జైషే అనుబంధ సంస్థ తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ డ్రోన్ దాడుల్లో ప్రావీణ్యం పొందింది. జేఈఎం, టీటీపీ గ్రూపుల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం భారత్కు అత్యంత ప్రమాదకం. ఇక దీంతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది రక్షణ శాఖ. ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం ఏటా 80 నుంచి 90 కోట్ల రూపాయలను జైషే సంస్థ సేకరిస్తుంది. గల్ఫ్ దేశాల నుంచి అధిక మొత్తంలో విరాళాలు వస్తున్నట్లుగా సమాచారం. ఆ నిధులు డిజిటల్ వాలెట్స్, ఆన్లైన్ మార్పిడి ద్వారా చేరుతున్నాయి. ఆ డబ్బుతోనే ఆయుధాల కొనుగోలుతో పాటుగా మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం, స్లీపర్ సెల్స్ బలోపేతంపై దృష్టి పెడుతుంది జైషే మహమ్మద్ సంస్థ. ఆపరేషన్ సింధూర్ వేళ భారత్ పంచె విసిరింది. పాకిస్తాన్లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అందులో బహావల్పూర్లోని జైషే మహమ్మద్ హెడ్ ఆఫీస్ కూడా ఉంది. ఆ తర్వాత జైషేతో పాటుగా లష్కర్-ఇ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి సంస్థలు తిరిగి బలోపేతమయ్యేందుకు విరాళాలు సేకరిస్తున్నాయి. శిక్షణ శిబిరాలు, లాంచ్ ప్యాడ్లను తిరిగి నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ లో తన బంధువులు మరణించడంతో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో ఎలాగైనా ఇండియాపై అటాక్ చేయాలనే దురుద్దితో కుట్రలకు స్కెచ్ గీస్తున్నాడు. అందుకే అప్రమత్తంగా ఉండాలని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రైట్, ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు పెంటపట్టి పుల్లారావు గారు, ప్రముఖ జాతీయ రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఐఎస్సీ ఆధ్వర్యంలో జైషే మహమ్మద్ సాంకేతికంగా అప్గ్రేడ్ అవుతుంది. పాకిస్తాన్ గూఢచారి సంస్థతో టెర్రరిస్టుల లింక్స్ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ సాంకేతికతతో కుట్రలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది జైషే మహమ్మద్ సంస్థ. టెక్నాలజీ పరంగా, సైనిక పరంగా పాకిస్తాన్ సాయం పొందుతూ భారత్పై దాడులకు స్కెచ్ గీస్తుంది. మున్ముందు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు భారత్కి తప్పకుండా చాలా ప్రమాదమైన పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ గవర్నమెంట్ వెనకాల ఉండి వాళ్ళని వాడుతుంది. వాళ్ళకి ఈ కేసుతో ఏం సంబంధం లేకుండా ప్రవర్తించడానికి వాళ్ళు ఎవరో చేస్తున్నారు, టెర్రరిస్ట్ మాకు సంబంధం లేదని చెప్పుకుంటారు. పాకిస్తాన్ చేస్తుంది, అది అందరికి తెలిసిన విషయం. అదే కొత్త కాదు. రాను టెక్నాలజీ వల్ల మనకి డేంజర్ పెరుగుతుంది, కానీ మనకు భద్రత కూడా పెరుగుతుంది. ఆ టెక్నాలజీతో మనం ట్యాకిల్ చేయవచ్చు.
ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు. యూరోప్ లో అమెరికాలో ఏం చెప్తున్నారంటే మీ ఎవరితో మాకు విరోధం లేదు, ఓన్లీ భారతదేశంతో అని చెప్పుకుంటున్నారు. ఒక విషయం తప్పకుండా పాకిస్తాన్ ఓపెన్ గా ఏది చెప్తుంది తప్పదు కాబట్టి అది మామూలు డేంజర్ మనం ట్యాకిల్ చేయవచ్చు. ఎందుకంటే హెజ్బుల్లా, అలాగే హూతీస్, అలాగే ఇరాన్, అలాగే హమాస్, ఇది ఇజ్రాయెల్ ట్యాకిల్ చేసింది కదా. వాళ్ళు వీళ్ళకంటే చాలా గొప్ప ఫోర్సెస్ వాళ్ళు. వీళ్ళే ఉన్నది, వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు టెర్రరిజం కూడా చేస్తున్నారు, Yes. రెండు చేస్తున్నారు. వల్ల వాళ్ళంత డేంజర్ కాదు. ఇజ్రాయెల్ వాళ్ళని ట్యాకిల్ చేసినప్పుడు మనం చేయాలి. అంటే డేంజర్ తక్కువ ఉన్నదని నేను చెప్పట్లేదు, డేంజర్ ఉన్నది, చాలా డేంజర్ ఉన్నది, కానీ మనం ట్యాకిల్ చేయగలం. ఇది మల్టిపుల్ థ్రెట్స్ భారతదేశానికి ఉన్నాయి. మల్టిపుల్ అంటే ఒక థ్రెట్ కాదు, ఎన్నో థ్రెట్స్ ఉన్నాయి. ఈ ఇస్లామిక్ గ్రూప్స్ నుంచి థ్రెట్స్ ఉన్నాయి, అలాగే నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో ఎన్నో థ్రెట్స్ ఉన్నాయి. చైనీస్ థ్రెట్ ఉన్నది, పాకిస్తాన్ థ్రెట్ ఉన్నది, బంగ్లాదేశ్ థ్రెట్ ఉంది. చాలా జాగ్రత్తగా భారతదేశం ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశం ఇలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ డిఫెన్స్కి ముఖ్యత ఇవ్వాలి, దౌత్యంకి ముఖ్యత ఇవ్వాలి. ఊరుకునే అస్తమానం ఫ్రంట్ పేజ్ న్యూస్ పేపర్ ఇప్పితే భారతదేశంలో కనపడేదేంటి? మా కులానికి ఏ వాటా ఇస్తావు, ఇది ఇస్తావా, ఇది ఇస్తావా, అంతే. ఫ్రీగా ఏది ఇస్తావు, మాకు ఇది సరిపడలేదు, అంతే కనపడుతుంది. అది మర్చిపోతే ఇలాంటి థ్రెట్స్ అని మనం ట్యాకిల్ చేయలేము. అది అర్థం చేసుకోవాలి ప్రజలు. భారతదేశానికి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉన్నది. ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అంటే అసలు బ్రతకటమే థ్రెట్. ఓకే, అంత విపరీతమైన విరోధులు ఉన్నారు. భారతదేశాన్ని సైజ్ కట్ చేయాలని పెద్ద పెద్ద దేశాలు కూడా ఇప్పుడు దిగినాయి కదా, చైనాతో కాకుండా. జాగ్రత్తగా ఉండాలి. ఈ థ్రెట్ మనం కాసుకోగలం. భారత ఎదుగుదలని తట్టుకోలేకపోతున్నాయి అంటారు. ఏమంటారు? భారత ఎదుగుదలని తట్టుకోలేకపోతున్నాయా? అరే న్యాచురల్ గా ఒక రైజింగ్ పవర్ హిస్టరీలో వస్తే అది చూసి డైడీస్ ట్రాప్ అంటారు. జ్ఞాపకం పెట్టుకోండి పేరు. 2000 సంవత్సరాలు 2500 సంవత్సరాల క్రితం ఒక గ్రీక్ హిస్టోరియన్, ఇవాళ కూడా అదే వాడతారు. చూసి డైడీస్ ట్రాప్. రైజింగ్ పవర్ విల్ క్లాష్ విత్ ఎస్టాబ్లిష్డ్ పవర్. ఓకే, ఎదిగే పవర్ ఆల్రెడీ పవర్ లో ఉన్న వాళ్ళతో క్లాష్ వస్తుంది, తప్పదు. అదే జరుగుతుంది భారతదేశం మీద. ఇప్పుడు ఎవరు చూసినా సైజ్ కట్ చేయాలి, సైజ్ కట్ చేయాలి, వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా, ఆ చేతిలో ఉన్నది. అందుకనే భారతదేశం అన్ని విధాలుగా కేర్ఫుల్ గా వెళ్ళాలి, ముందరికి చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. కానీ ప్రజలు భారతదేశంలో దానికి ప్రిపేర్ అయి ఉన్నారా? నాకు అది కనపడట్లేదు. ఓకే, నాకు అది కనపడట్లేదు. ఏదో స్వతంత్రం ఎవరో ఇచ్చారు అనుకుంటున్నారు. మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి 1920లో రాకపోతే ఇది లేదు, అది లేదు, ఏం లేదు ఇక్కడ. అది ఆల్బర్ట్ ఐన్స్టైన్ అయిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీరు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఎవరు? ఆటమ్ బాంబ్ ఫాదర్. ఆయన తయారు చేశాడు ఆటమ్ బాంబ్, అటామిక్ వెపన్స్ అంతా. ఆయన ఏమన్నాడంటే, నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు జరిగే డేంజర్ భారతదేశానికి, యుద్ధానికి మహాత్మా గాంధీకి కనెక్షన్ ఉండాలి. ఓకే, మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి 1000 సంవత్సరాలకు ఒకటే పుడతాడు అన్నాడు ఆయన. ఐన్స్టైన్ చచ్చిపోయాడు. అలాంటి వ్యక్తి అన్ని ఆలోచించుకుని భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు. స్వతంత్రం వచ్చాక ఏదో చీప్ గా సింపుల్ గా వచ్చిందని మనం అందరం ఆలోచించుకుంటున్నాం. చాలా కాస్ట్లీగా వచ్చింది, చాలా కాస్ట్లీ. మన దేశంలో తగులు పెట్టారు, మతాల మధ్యన, కులాల మధ్యన బ్రిటిష్. ఆ తగులు ఈవేళ కూడా నడుస్తూ ఉన్నాయి. అంతర్గత కుమ్మలాట. ఇంటర్నల్ గా డివైడ్ చేసి పరిపాలించడానికి బ్రిటిష్ పాలసీ. ఇప్పుడు కూడా ఆ పట్టాల మీద ఆ ట్రైన్ వెళ్తాం. సో ఇవన్నీ చూసుకోవాలి. మీరు సింపుల్ గా ఒక థ్రెట్ జైష్ ఈ మొహమ్మద్ చేసేస్తున్నారంటే అది ఎదుర్కోవచ్చు. భారతదేశం దగ్గర శక్తి ఉన్నది, ఆ శక్తి బ్రహ్మాండమైన శక్తి ఉన్నది, ఎదుర్కోవచ్చు. కానీ కంట్రీ బ్యాకింగ్ ఇవ్వాలి. కంట్రీ బ్యాకింగ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ అందరూ ఇది ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ అసలు ఎక్కడా లేదే. ఫ్రంట్ పేజెస్ న్యూస్ పేపర్లో ఏమున్నాయి చూడండి మీరు. సో అది డేంజర్ జైషీ మహమ్మద్ కాదు, డేంజర్ ఇక్కడే ఉన్నది. డేంజర్ భారతదేశంలోనే ఉన్నది. ఓకే, కొంతమంది పొలిటికల్ ఆస్పిరెంట్స్, పొలిటికల్ పార్టీస్
రెచ్చగొట్టి డివైడ్ చేస్తున్నారు ఇతర దేశాల సహాయంతో. అది అడ్వాంటేజ్ తీసుకుందామని పాకిస్తాన్, చైనా 24 గంటల ఆలోచన. రైట్ రైట్ పుల్లారావు గారు వెల్కమ్ బ్యాక్. పుల్లారావు గారు, తినేందుకు తిండి లేదు కానీ ఉగ్రవాదాన్ని ఎందుకు పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది? ఎందుకంటే ఆర్థిక పరంగా చాలా నష్టాలను ఎదుర్కొంటుంది పాకిస్తాన్. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, 20 కోట్లు 25 కోట్లు జనం ఉన్నారు అక్కడ. 5 కోట్ల జనం గురించే ఆ ప్రభుత్వం ఉన్నది. మిగతా 20 కోట్లు నువ్వు ఎలా బ్రతుకుతావు మాకు తెలియదు, తినే బ్రతుకు మాకు తప్పుకో లేదు, ఏం లేదు. ఒక రైల్వే లైన్ ఉన్నది 1500 కిలోమీటర్లు అంతే, కరాచీ నుంచి రావల్పినికి. ఆ బస్సులు ఎలా ఉన్నాయో తెలుసు, ఆ లారీలు ఎలా ఉన్నాయో తెలుసు, ఆ ఉద్యోగాలు ఎలా ఉన్నాయో తెలుసు, మీకు అందరికి తెలుసు. ఎలీట్ చూసుకుంటారు అక్కడ, 20% జనాభా చూసుకుంటారు, మిగతా చూసుకోక్కర్లేదు. భారతదేశంలో నేను ఇందాక అంతకుముందే చెప్పా, దేశం వీక్నెస్ ఎక్కడున్నది? ఇక్కడ. అందువల్ల పాకిస్తాన్కి ఆర్థిక వ్యవస్థ బాగోలేదని మీరు అనొద్దు. ఆర్థిక వ్యవస్థ చాలా బాగున్నది. ఎవరికి? ఆ 50%, ఆ 20%. ప్రతి జనరల్ కొడుకు, కర్నల్ కొడుకు, మేజర్ కొడుకు, కూతురు వీసాలు తీసుకుని ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. ఆటోమేటిక్ గా ఎంబసీలు ఇచ్చేస్తాయి. ఎందుకంటే సంవత్సరానికి 1000, 2000, 3000 గ్రీన్ కార్డు ఇచ్చినట్టుగా ఇచ్చేస్తారు. వాళ్ళకి వెళ్ళిపోతారు. ఇక్కడ డబ్బంతా ఆయన పంపిస్తారు. ప్రతి ఇంపార్టెంట్ పాకిస్తాన్ పాలిటీషియన్ కి లండన్ లో ఇళ్ళు ఉన్నాయి, అందరికి తెలిసే కదా. సో మీరు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను, కమెంటేటర్స్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు కదా అంటే, ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నది 20%. ఆ 80% ఎక్కడ పోయినా ఎవడు పట్టించుకో. ఓ సంవత్సరం క్రితం విపరీతమైన వర్షాలు, వరదలు వచ్చినాయి ఇండస్ నదిలో. ఇవాళ వరకు వాళ్ళకి రిలీఫ్ లేదు, అక్కడే ఉంటున్నారు ఆ పాకల్లో, గుడ్సుల్లో. అది భారతదేశంలో అయితే ఏమైపోతుంది? సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా 80% ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా నష్టపోతున్నారు, 80% మంది 20% పైన దాడులు చేసే అవకాశం ఉందంటారా, తిరగబడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే వాళ్ళు ఆ 80% మందిని పక్కన పెట్టి కేవలం ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకే 20% మంది పాల్పడుతున్నారు కాబట్టి. మనకి స్వతంత్రం వచ్చినప్పుడు, పాకిస్తాన్ స్వతంత్రం వచ్చినప్పుడు ఒక పెద్ద విషయం జరిగింది. మహాత్మా గాంధీ ఇంకెవరో కాదు, అందరికీ ఓటు ఇవ్వాలన్నారు. కాన్స్టిట్యూట్ అసెంబ్లీ 5వ క్లాస్ అయినా పాస్ అయినోడికే ఇవ్వాలి, 10వ క్లాస్ ఏదో పెడితే ఆయన అందరికీ ఇమ్మన్నారు ఓటు. 2, భూ సంస్కరణలు తీసుకొచ్చారు. చెప్పుకోవాలంటే మాలాంటి భూములు తీసేసుకున్నారు గవర్నమెంట్, నీకు ఎక్కువ ఉండకూడదు భూమి అని. ఇప్పుడు ఏంటి, 2 లక్షల కోట్ల ఆస్తులు ఉండొచ్చు ఇండస్ట్రీస్ కి, భూమి 10 ఎకరాల కంటే 20 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అందువల్ల పాకిస్తాన్లో అదేం లేవు. ఎవరైతే భూమి ఉన్నదో ఆ రోజుల్లో జమీందార్స్, రాజాలు వాళ్ళు అలా కంటిన్యూ అవుతున్నారు. 500-600 మంది రాజాలని, నవాబుల్ని భారతదేశంలో పీకేశారు. ఒక 2000 మంది జమీందారులను, 10,000 మంది జమీందారులను తీశారు. పాకిస్తాన్లో జిన్నా ఏం చెప్పారు, మీరేం ముట్టుకో, మీరు అలా కంటిన్యూ అవ్వచ్చు. ఒక్కడికి 1000 ఎకరాలు, 5,000, 10,000, 50,000 ఎకరాలు కూడా ఉన్నవాళ్ళు. మార్పు రాలేదు. మీరు అన్న ప్రశ్న ఏంటి, 80% జనం 20% మీద పడవచ్చు అంటే పడే పరిస్థితి లేదు. వెట్టి చాకరీ ఇంకా నడుస్తుంది పాకిస్తాన్లో. ఆ భూముల మీద పనిచేసే వాళ్ళు వెట్టి చాకరీ చేయాలి. 5,000 ఎకరం, 10,000 ఎకరం ఎస్టేట్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, అది ఎవరు మాట్లాడలేరు, ఎవరు ఎత్తలేరు, అస్సలు టాలరేట్ చేయరు. మిలిటరీ టాలరేట్ చేయరు, డిసపేర్ అయిపోతారు. ఆ పరిస్థితే లేదు. అందువల్ల పాకిస్తాన్ ఎవరు వరి ఎవరు. బలూచిస్తాన్ ఉన్నారు, పాకిస్తాన్ లో 40% సైజ్, జనాభా 5%, 2% ఉంటే మిగతా ఏరియాస్ నుంచి తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి అక్కడ ఉన్న ఆస్తులన్నీ దొబ్బేశారు, గ్యాస్, పెట్రోలియం. బలూచిస్తాన్ అది భారతదేశంలో వెళ్ళి కాశ్మీర్ లో ఇల్లు కొనుక్కోవచ్చా ఎవరైనా అంటే కొనుక్కోకూడదని చట్టం పెట్టుకున్నాం మనం. చూడండి, వాళ్ళకి మనకి తేడా ఉన్నది ఏంటంటే అక్కడ లోపల డేంజర్ లేదు, మనకు లోపల డేంజర్ ఉన్నాయి. అది మీరు జైష్ ఈ మొహమ్మద్, ISI వాళ్ళ డేంజర్ ఎక్స్ప్లాయిట్ చేసేది భారతదేశంలో ఉన్న వీక్నెస్లు ఎక్స్ప్లాయిట్ చేయడానికి. అలా డిస్కొచ్చేటట్టుగా అటాక్ చేస్తే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఒక మనిషిని, చైనీస్ సామెత ఉన్నది, కిల్ విత్ 1000 cuts, అంటే 1000 కాటులతో చంపేయటం, మెల్లిగా గీయటం, మెల్లిగా గీయటం, మెల్లిగా గీయటం. అది చచ్చిపోతాడు. 1000 cuts చేస్తే కత్తి డాగర్ అక్కర్లేదు.
అలా చేస్తున్నారు భారతదేశాన్ని. తట్టుకుంటున్నాం అంతే, అదృష్టంతో తట్టుకుంటున్నాం. సో నేను సింపుల్ గా చెప్పేది మీకు, జైష్ మహమ్మద్ కాదు, ఐఎస్ఐ కాదు, అలాంటి 100 వచ్చినా భారతదేశంలో యూనిటీ ఉంటే అందరం తట్టుకోగలం. ఆ మాత్రం మేధావితనం భారతదేశంలో ఉండాలి, ఆ మాత్రం పౌరుషం ఉండాలి. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఇప్పటికే మన ఆర్మీ జైషే హెడ్ ఆఫీస్ను ధ్వంసం చేసింది కదా, మరి విరాళాల సేకరణతో మసూద్ అజర్ ఏం చేయబోతున్నారా? అజర్ అలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు పాకిస్తాన్. ఉమ్, వాళ్ళ మాటలు వింటే అసలు మనం బ్రతుకుతామో లేమో అనుకుంటాం. కానీ నేను ఇందాక ఒక సీక్రెట్ చెప్పా, ఉమ్, ఈ ఉగ్రవాదతనం కూడా వాళ్ళకి వ్యాపారం. ఓకే. వాళ్ళు సేఫ్టీ ఫస్ట్ అనే పాలసీ ఫాలో అవుతారు. వాళ్ళెవరూ సూసైడ్లు చేసుకోరు, వాళ్ళెవరూ చచ్చిపోరు. ఉమ్, మన హమాస్ మొత్తం లీడర్షిప్ అందరూ చచ్చిపోయారా లేదా? ఉమ్, అందరు చంపేశారు కదా ఇజ్రాయెల్. yes, అలాగే హెజ్బుల్లాని 40 సంవత్సరాలు బట్టి ఇరాన్ పెంచుతూ వచ్చింది ఉమ్, లెబనాన్లో అటాక్ చేయడానికి. ఆ లీడర్స్ అందరినీ చంపేశారు కదా ఫోన్ బాంబ్స్ తో, దాంతో. సో అక్కడ ఉన్న వాళ్ళు వేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు వేరు. వీళ్ళు వ్యాపారం సగం చేస్తున్నారు, ఉగ్రవాదతనం కూడా వ్యాపారమే. మేము చాలా ఇంట్రెస్టింగ్ గా నేను చెప్తున్నా. అదేదో మనం చచ్చిపోదాం, మన పిల్లలు చంపేద్దాం, ఇది అది కాదు. వాళ్ళ పిల్లలు చంపుతాం, వీడి పిల్లలు వాడుకుందాం, మన వ్యాపారం చేసుకుందామని వాళ్ళ పిల్లలందరూ ఫారిన్ కంట్రీస్ పంపి చదివిస్తారు. ఉమ్, ఈ మజూర్ అహ్మద్ అందరూ. కానీ వాళ్ళ మిగతా వాళ్ళ పిల్లలు ఇంకో ఇలాగ ఉండాలి, అలా ఉండాలి చెప్తారు. సో అది అంత మనం సీరియస్ గా తీసుకోక్కర్లేదు. డేంజరస్ ప్రాబ్లం, కానీ తట్టుకోగలం. భారతదేశంలో యునైటెడ్ గా ఉంటే తట్టుకోగలం. ఆర్మీకి మీద అందరు సపోర్ట్ చేసి కేర్ఫుల్ గా వర్కౌట్ చేస్తే. కానీ అది నాకు కనపట్లేదు. ఉమ్, రాజకీయం సెక్టర్ లో వాళ్ళు డివిజన్స్ తీసుకొస్తున్నారు, పాస్ చేస్తున్నారు, ఎంఫసిస్ ఇవ్వటం లేదు. ఇది ప్రజలు మరి అర్థం చేసుకుని సేవ్ చేసుకుంటారా, లేకపోతే ఫ్రీబీ వెనకాల తిరుగుతారా? అది నాకు అది ఇందాక మీరు అన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉమ్, 20% గురించి పాకిస్తాన్ ఉన్నది. 20% చక్కగా తింటున్నారు, చక్కగా బ్రతుకుతున్నారు. గవర్నమెంట్ సర్వీసు, ఆర్మీలు, వ్యాపారస్తులు, పెద్దవాళ్ళు, ఇలాంటి. మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఓట్లు కూడా అంతా రిగ్ ఓటింగ్. ఇంకోటి, మీరు ఇంకో కొత్త పాయింట్ కూడా చెప్పారు. ఈ ఉగ్రవాదం అనేది కూడా ఇది పక్క కమర్షియల్ అని కూడా ఒక కొత్త పాయింట్ చెప్పారు. అయితే ఇప్పటికీ అనేక అంతర్జాతీయ వేదికల్లో పాక్ దుర్నీతిని భారత్ బయట పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ వేదికల్లో పాక్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఒకటే ఒక దౌత్యంలో ఉన్న సబ్జెక్ట్ భారతదేశం. భారతదేశానికి ఎన్నో సబ్జెక్ట్స్. వాళ్ళకి ఇంకో పని లేదు, వ్యాపారం లేదు, ఇంతే. ఉమ్, సో వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేస్తున్నారు. ఉమ్, ఈజీగా. మనకి చైనా ఉన్నది పక్కన, బంగ్లాదేశ్ ఉన్నది, అమెరికాను చూసుకోవాలి, రష్యాను చూసుకోవాలి. రష్యా కూడా ఏదో మన ఫ్రెండ్ అంటున్నాం. ఉమ్, వాళ్ళు మనల్ని అబాండన్ చేస్తారు 2022లో. పాకిస్తాన్కి దగ్గర అయిపోయారు. అవును. కానీ ఎప్పుడైతే యుక్రెయిన్ వార్ వచ్చిందో మనం వాళ్ళని సైడ్ చేసామో మళ్ళీ అంతా మర్చిపోయాం. మనకి స్నేహితులు లేరు ఇంటర్నేషనల్ అరీనాలో, విరోధులు కూడా పర్మనెంట్ కాదు. ఏదో రష్యన్స్ మనతో ఉన్నారు, ఎమోషనల్ గా భారతదేశం ఆలోచిస్తారు. చైనీస్ అలా ఆలోచించరు, రష్యన్స్ ఆలోచించరు. భారతీయులు అన్ని మంచి గుణాలు ఉన్న ఎమోషనల్ గా, చాలా ఎమోషనల్ గా బిహేవ్ చేస్తారు. అది పనికిరాదు, మార్చుకోవాలి. ఇంకో ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే, తప్పకుండా రోజుకి పాకిస్తాన్ వాళ్ళు బలపరుస్తారు. ఓకే. ఆఖరికి అందరి భయం ప్రపంచంలో ఏంటంటే, పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రాపర్టీని ఇలాంటి జైష్ మహమ్మద్ లాంటి వాళ్ళు ఏదో రోజు కంట్రోల్ చేస్తారు. అప్పటి వరకు అమెరికాకు బుద్ధి రాదు. ఓకే. కానీ ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే, అమెరికా దగ్గర ఆ కోడ్స్ ఉన్నాయి, పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులు అన్ని కోడ్స్. అంటే వాళ్ళు ఏం పేల్చలేరు. అమెరికా పర్మిషన్ ఇస్తే కానీ వాళ్ళు పేల్చలేరు. పాకిస్తాన్ ట్యాకిల్ చేయొచ్చు, భారతదేశం యునైటెడ్ గా ఉండాలి. జైష్ మహమ్మద్ అని ట్యాకిల్ చేయొచ్చు, ఐఎస్ఐ అని ట్యాకిల్ చేస్తా వస్తున్నాం. ఓకే. తప్పకుండా ఫ్యూచర్ మనకేం డల్ కాదు, కానీ యూనిటీ కావాలి. మన పాలిటీషియన్స్ వాళ్ళు అప్సెట్ చేయకుండా ఉండాలి. ప్రస్తుతం అప్సెట్ చేస్తున్నారు భారతదేశ రాజకీయ నాయకులు. సార్, ఇప్పుడు
సార్ పెంటపాటి పుల్లారావు గారు, ఉగ్ర సంస్థలకు గల్ఫ్ దేశాల నుంచి ఎందుకు విరాళాలు అందుతున్నాయి అంటారు? విరాళాలు అందుతున్నాయంటే విశేషంగా పాకిస్తాన్ నుంచి అడుక్కుని తినేవాళ్ళు కూడా గల్ఫ్ మొత్తం పాపులేట్ చేశారని మీకు తెలుసో తెలీదో. వాళ్ళు టూరిస్ట్ వీసాలు తీసుకుని అక్కడికి వెళ్ళి బెగ్గింగ్ చేస్తున్నారు, వాళ్ళని ప్లేన్ల మీద ఎక్కించి తిరిగి పంపిస్తే మళ్ళీ వచ్చేస్తున్నారు. అలాంటి దేశం పాకిస్తాన్. మన దురదృష్టం ఏంటంటే అలాంటి దేశం మన సరిహద్దుల్లో ఉన్నది. మనకి ఒక నిత్య దొంగ, నిత్య దరిద్రుడు పాకిస్తాన్ దొరికాడు. పాకిస్తాన్ ఏం చేస్తుందంటే గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ అందరినీ బ్రతిమాలి, మమ్మల్ని భారతదేశం చంపేస్తుంది, మమ్మల్ని బ్రతకనెవరు, మేము ముస్తుందని చెప్పి డబ్బులు తెచ్చుకొని బ్రతుకుతున్నారు. మొన్న ఆఖరికి డొనాల్డ్ ట్రంప్ కూడా మేనేజ్ చేశారు. ఖతార్ అనే దేశం పాకిస్తాన్తో కొంచెం బాగుండండి అని మేనేజ్ చేశారు అని అలాంటి వాళ్ళకి అర్థం అవుతుంది. అది వాళ్ళకు ఉన్న ఒకటే ఒక పాయింట్ కాబట్టి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అదే ఇండోనేషియాకి వెళ్ళి ఆ కథ అమ్మితే వాళ్ళు ఒక పైసా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ సంస్కృతి వేరు. అదే ఇంకో టర్కీ కూడా కొద్దిగా రింగ్లోకి వచ్చింది. టర్కీని బాగా పొగిడి, మీరు బ్రహ్మాండమైన సామ్రాజ్యం ఉండేది 400 సంవత్సరాలు, ఇప్పుడు టర్కీ ప్రెసిడెంట్ నువ్వు అలాంటి వాడివి, సుల్తాన్ లాంటి వాడివి, నువ్వు టర్కీ సుల్తాన్ లాగా అవన్నీ చెప్తున్నారు. పాకిస్తాన్ టీవీ మీద చెప్పి పొగిడి సాయం తీసుకుంటున్నారు. మమ్మల్ని అసలు బ్రతకనెవరు, ఉన్న ఇస్లామిక్ దేశాన్ని భారతదేశం అని మన మీద చెప్పే విషయాలు చెప్తే మనం వింటే ఇంకెవరి గురించో మాట్లాడుతున్నారు అనుకుంటాం, భారతదేశం అనుకోం. అందువల్ల పాకిస్తాన్ అది వాడుతుంది, తగ్గిపోయింది. ఒకనప్పుడు 40 సంవత్సరాల క్రితం అది చాలా ఉపయోగపడేది పాకిస్తాన్. రోజు రోజు తగ్గిపోతుంది, పాకిస్తాన్కి ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా మంది గల్ఫ్ దేశాలు ఒకనప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చేసేవారు, అందరూ మానేశారు కదా చాలా వరకు. అలా మారుతారు, టైం పడుతుంది. పాకిస్తాన్కి ఆ సింపతి తెచ్చుకుని డబ్బులు తెచ్చుకొని ముందరికి వెళ్తున్నారు. కొత్తగా టర్కీ, అజర్బైజాన్ దొరికారు. అది కూడా పక్క దేశాలు అందరూ పాకిస్తాన్కి సాయం చేయట్లేదు, అది గమత్ చూశారు కదా. కువైట్, సౌదీ తగ్గించారు, ఎందుకంటే వీళ్ళంతా తినేసి లండన్లో ఇల్లు కొనుక్కుంటున్నారు ఒక్కోళ్ళు అని అందరికీ అర్థమైపోయింది. కొంచెం దూరంగా వెళ్తున్నారు. టర్కీ, అజర్బైజాన్ ఒక 2000 మైళ్ళ దూరంలో ఉన్నారు కాబట్టి 3000 మైళ్ళ దూరంలో వీళ్ళ సంగతి పూర్తిగా తెలియదు. సో ఇస్తారు సపోర్ట్. మన విరోధి ఎవరో సాయం చేస్తున్నారు అని మనం బాధపడక్కర్లేదు. మన జాగ్రత్తగా మనం ఉంటే కొన్ని రోజులకి వాళ్ళు సాయం చేయడం మానేస్తారు. ఎందుకంటే ఇది ఒక యూస్లెస్ కేసు, అది బాస్కెట్ కేసు అంటారు. అందువల్ల అది మనలో వీక్నెస్ చూపెట్టుకోవాలి. మన ఆపరేషన్ సింధూర్లో చైనా, పాకిస్తాన్ని మన ఫోర్సెస్ ఎదుర్కొన్నారు కదా, చాలా విశేషం కదా. అలా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఏదో మనం గెలిచాం ఇంకంటే కుదరదు. రోజు రోజుకి మార్పులు వాళ్ళు తీసుకొస్తున్నారు, రోజు రోజుకి మనం ఆ వ్యతిరేకత ఎదుర్కోవాలి. భారతదేశం ప్రిపేర్ అయి ఉండాలి. పాకిస్తాన్కి, చైనాకి ఉన్న స్నేహం అప్పుడే పోతుందా? మనం చైనా వెనకాల వెళ్తున్నాం, అమెరికాతో ఏ రోజు గొడవలు పడి అట్లా చేయాలి, ప్రాక్టికల్గా చేయాలి, ప్రయత్నం చేయాలి, తప్పదు. కానీ మనకి 15,000 కిలోమీటర్ల మీద విరోధీలు ఉన్నారు, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్. చాలా ఇది భారతదేశానికి అనుకోని నష్టం వచ్చింది మనకి. ఈ గీతలు గీయటం ఎలా గీసామో, దాంతోపాటు 1971లో బంగ్లాదేశ్ వేరే అయిపోవటం, ఒక విరోధి పాకిస్తాన్ ఉండేది, ఇప్పుడు మనకు 2 విరోధీలు అవ్వారు. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కుమ్మలాడుకుని చచ్చిపోయేది, వాళ్ళ స్నేహం తీసుకొచ్చి పెట్టాం భారతదేశం. 55 సంవత్సరాల క్రితం గొప్ప పని చేశారు అనుకున్నాం, ఇవాళ అంత గొప్పగా కనపడట్లేదు కదా. బంగ్లాదేశ్ అక్కడ ఉంటేనే బెటర్ కదా. సో ఇది మనకు రోజు రోజుకి మార్పులు మనం కంట్రోల్ చేయలేం. భారతదేశం ప్రిపేర్ అయి ఉండాలి. భారత ప్రజలు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటున్నారా అంటే లేదనుకుంటున్నారా? రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.